నమస్కారం. వెల్లాన్స్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈపూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే జీవి. తిరుమల లడ్డు కల్తీపై క్షమించమంటూ వినుకొండలో దీక్ష. ఈపూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మండల అధికారులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వారు ప్రజలకు వివరించారు. అనంతరం జరిగిన సభలో నేతలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమానందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత పిలిపించుకుంటుందని వివరించారు. అందరిని కలుసుకున్నందుకు, మీ అందరి ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఎమ్మెల్యేగా పనిచేసేటువంటి అదృష్టం అవకాశం నాకు రావటం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతాన్ని మనం చేస్తున్నాం. ఎందుకంటే జగన్ పాలనలో ఉన్న ఎమ్మెల్యేలు గ్రామాల్లో లైట్లు వేయించలేకపోయారు, గ్రామాల్లో పని జరిపించలేకపోయారు, గ్రామంలో పూడికలు తీయించలేకపోయారు, సైడ్ కాలంలో పూడికలు తీయించలేకపోయారు. ఒక సైడ్ కాలువ కట్టడం చేత కాలేదు. ఆ రోజు ఇక్కడ దోపిడీ యజ్ఞంగా సాగింది జగన్మోహన్ రెడ్డి పాలన. బ్రాందీ విస్కీల్లో కల్తీ బ్రాందీ విస్కీలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడం, వేల కోట్లు దోచుకోవడం, ఇసుక ఇష్టారాజ్యంగా దోచుకోవడం, ఎక్కడ చూసినా గనుల్లో దోచుకోవడం, ఆ విధంగా దోపిడీ జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎమ్మెల్యేలు కూడా దోచుకున్నారు. పాస్ పుస్తకాలు కూడా అమ్ముకొని రైతుల దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఎంఆర్ఓని, విఆర్ఓని అధికారులు అడ్డబెట్టుకొని గత పాలనలో. ఈ రోజు గతంలో 5 ఏళ్ళు చంద్రబాబు గారి పాలనలో అధికార పార్టీలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనిచేశా. ఇప్పుడు 100 రోజుల్లో చంద్రబాబు గారి పాలనలో ప్రజలకు కావాల్సిన మంచి పనులు చేసినప్పుడు మాకు ఎంతో తృప్తిగా ఉంది. ఈ నియోజకవర్గంలో చాలా సిమెంట్ రోడ్లు వేసాం, సీసీ డ్రైన్స్ కట్టాం. చంద్రబాబు గారి పాలనలో గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు, ప్రతి వీధికి ఎల్ఈడి బల్బులు వేపించాం ఆనాడు చంద్రబాబు గారి పాలనలో. అందువల్ల చంద్రబాబు గారి పాలనలో పనిచేసే ఎమ్మెల్యేలకు గాని, పనిచేసే అధికారులకు గాని చాలా సంతోషంగా ఉంటది. ఈ రోజు 1వ తారీఖే జీతాలు పడి వాళ్ళకి మెసేజ్లు వస్తున్నాయి. ఎంప్లాయీస్ కి, జగన్ పాలనలో ఎంప్లాయీస్ కి జీతాలు లేవు. వాళ్ళు మాత్రం లక్షల కోట్లు అవినీతి చేసి రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పులు పాలు చేశాడు. రాష్ట్ర ప్రజల మీద భారం మోపారు జగన్మోహన్ రెడ్డి. అంటే దోపిడీ, అవినీతి, తప్పుడు కేసులు, అరాచకాలు తప్ప జగన్మోహన్ రెడ్డి పాలనలో సాధించింది ఏముంది అని అడుగుతున్నా. అందుకే ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నామంటే 100 రోజుల్లో 100 మంచి పనులు పైన ఈ రాష్ట్రంలో జరిగినాయి. పెన్షన్ 4000 పెన్షన్ చేస్తామని అంటే ఒకే ఒక నెలలో, మొదటి నెలలోనే 4000 పెన్షన్ చేసి, పాత బకాయిలు నెలకు 1000 చొప్పున 3000 కూడా కలిపి 7000 ఒకేసారి చేతిలో పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా కనీసం 300 ఒక సంవత్సరంలో 300 పెంచారా? ఏ సంవత్సరంలో పెంచారా? మీరు 5 ఏళ్ళు పాలన చేశారు. 300 కూడా పెంచని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూశారు 5 ఏళ్లలో. ఏ సంవత్సరం కూడా 250 మించి పెంచరా. కానీ ఈరోజు చంద్రబాబు గారు 5 ఏళ్లలో 60 నెలల్లో వాళ్ళు చేయలేని పని ఒకే ఒక నెలలో 3000 పెన్షన్ 4000 చేసి 65 లక్షల మందికి, 65,20,000 మందికి ప్రతి నెల పెన్షన్ పంచుతా ఉన్నారు. అంతేకాదు 1వ తారీఖు మేము పొద్దున్న 5ంటికి లేసి రెడీ అయి పరిగెత్తాల్సి వస్తుంది. ఒక పక్క అధికారులు, ఒక పక్క ప్రజాప్రతినిధులు, మేమందరం 6ంటికల్లా వెళ్ళి తలుపు కొట్టి పెన్షన్ ఇవ్వాలి. ఇది చంద్రబాబు గారి పద్ధతి. జగన్ పద్ధతిలో ఏ రోజు పెన్షన్ వచ్చిందో తెలియదు, 5వ తారీఖు వచ్చిందో తెలియదు, 10వ తారీఖు వచ్చిందో తెలియదు. ఎంప్లాయీస్ కి 6 నెలలు, సంవత్సరం పాటు జీతాలు రాని శాఖలు ఉన్నాయి కొంతమంది ఎంప్లాయీస్ కి. అది కాబట్టి ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చాడు. ప్రజల కోపానికి, ఆగ్రహానికి గురయ్యాడు. తిరుమల దేవస్థానం వెంకటేశ్వరని కూడా మోసం చేశాడు. అందుకే ఒక పక్క దేవుడు ఒక చెంప పెట్టి కొడితే మరో పక్క ప్రజలందరూ 2వ చెంప వాయించారు. అందుకే 11 సీట్లు పరిమితం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పాలన. మిత్రులారా, ఈ రోజు చంద్రబాబు గారి పాలనలో 16,437 ఉద్యోగాలు ప్రకటించారు, సంతకం పెట్టారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక టీచర్ ఉద్యోగం ఇలా మాటలు చెప్పాడు. ఇదిగో టీచర్ ఉద్యోగాలు, మెగా డిఎస్సీ అని 5 సంవత్సరాలు మాటలు చెప్తూ కాలం గడిపాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక టీచర్ ఉద్యోగం ఇచ్చాడా? ఈ రోజు చంద్రబాబు గారు 16,437 టీచర్ ఉద్యోగాలు మరి సంతకం పెట్టారు. ఉద్యోగ నియామకం జరగబోతుంది. ప్రతి పల్లెటూరులో మంచి విద్యను ఇవ్వాలనేది
లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. అందుకే మంచి ఉపాధ్యాయులు రిక్రూట్ చేసి పేద విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్యను అందించే దిశగా ముందుకెళ్తున్నారని మనం చేస్తున్నాం. గతంలో పంచాయతీలకు నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రులు చూసాం, పంచాయతీ నిధులు ఎత్తకపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. అన్ని స్థానిక సంస్థల నుండి, కేంద్రం నుండి వచ్చినటువంటి నిధులు కూడా మొత్తం పంచాయతీల నుండి, మున్సిపాలిటీ నుండి 12,000 కోట్ల పైన నిధులు ఎత్తుకుపోయి పక్కదారి పట్టించాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజు 14 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అప్పుల బాధల్లో కూడా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది ఈ రోజు. అయినా కానీ ఈ రోజు 1475 కోట్ల రూపాయలు ఈ రోజు పల్లెలకి, స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చి ఈ రోజు బలుబులు వేసుకోవడానికి, కాలువలు, డ్రైనేజ్ కాలువలు కట్టడానికి నిధులు ఇచ్చిన చంద్రబాబు గారికి ఒకసారి చప్పట్లు కొట్టి జేజేలు పలకాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఆ రోజు చంద్రబాబు గారు ప్రారంభిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టి మూసేయించాడు. కానీ మళ్ళీ 170 సెంటర్లో రాష్ట్రంలో పేదవాడు ఆకలి తీర్చడానికి 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ప్రారంభించిన చంద్రబాబు గారికి ఒకసారి చప్పట్లు కొట్టి జేజేలు పలకాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నీ ఆస్తి కలెక్టర్ ఆఫీస్ లో కూర్చున్న ఒక అధికారి కోటను అమ్ముకోమంటే కోట అమ్ముకుంటాడు, సుబ్బారావు అమ్ముకుంటే సుబ్బారావు అమ్ముకుంటాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే అధికారులు అడ్డం పెట్టుకొని ప్రజల ఆస్తులు దోచుకునేటువంటి చట్టం. ఆ చట్టాన్ని ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు రద్దు చేస్తామని చెప్పారు. అధికారులు గెలిచిన తర్వాత వెంటనే మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మీ ఆస్తులకి, మీ పొలాలకి, ఇళ్లకి, ఆస్తులకి రక్షణ కల్పించిన చంద్రబాబు గారికి ఒకసారి చప్పట్లు కొట్టి జేజేలు పలకాలని ఈ సందర్భం కోరుతున్నా. ఇలా చెప్పుకుంటూ పోతే 100 పైన మంచి పనులు ఉన్నాయి. 100 రోజుల్లో జరిగిన పనులు, మంచి పనులు 100 పైగా ఉన్నాయి. అలాగే నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, గతంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళేవాడు, వచ్చేవాడు, ఎందుకు పోయాడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు. ఒక్కసారన్నా పోలవరాన్ని నిధులు తీసుకొచ్చాడా? ఒక్కసారన్నా అమరావతి రాజధాని కోసం నిధులు తీసుకొచ్చాడా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకురాలేదు? ఆయన వెళ్తే అయ్యా నన్ను కేసుల నుండి బయటపడండి, లక్షల కోట్ల అవినీతిలో ఇరక్కపోయా, నన్ను కేసుల నుండి బయటపడేయండి, గతంలో చేసిన అవినీతి పాపాల నుండి, దోపిడీ పాపాల నుండి బయటేయమని ప్రధానమంత్రి గారిని కోడతాడు. అలాగే బాబాయ్ అని చెప్పిన కేసు, వివేకానంద రెడ్డిని అతి కిరాతకంగా సొంత బాబాయిని చంపిన కేసులో చంపిన వాళ్ళందరినీ కాపాడటానికి ఢిల్లీ పోయి ప్రధానమంత్రిని అడుగుతాడు. ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి అడగలేదు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కష్టపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇద్దరు. లయోలా స్కూల్ ఆడిటోరియంలో రిటైర్డ్ ఆర్జేడీ దివంగత సిఏవి ప్రసాద్ ప్రథమ సంస్మరణ సభ నిర్వహించారు. సభలో సిఏవి ప్రసాద్ తో చదువుకున్న తోటి పూర్వ విద్యార్థులు అనేక మంది ఈ సభకు పలు ప్రాంతాల నుండి పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వి భూషణం అధ్యక్షత వహించగా, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కెవై నాగయ్య సమన్వయకర్తగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఏవి ప్రసాద్ సోదరుడు రిటైర్డ్ ఎంఈఓ సిహెచ్ జాన్ సుందర్రావు కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత కృపాకర్ స్వాగతం పలకగా, స్థానిక న్యాయవాది పిజే లూకా వందన సమర్పణ చేశారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అచ్యుతరావు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నరకైపాలెం గ్రామ పంచాయతీ, తిమ్మాయిపాలెం గ్రామ పంచాయతీలలో స్వచ్ఛతా హీ సేవ 2024లో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తూ జి రమేష్ డిడబ్ల్యూఎస్సి కన్సల్టేషన్ మాట్లాడుతూ, ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ సంచులను, కవర్లను, సీసాలను, వాటర్ బాటిల్స్ ను తిరిగి వాడకూడదన్నారు. అలా వాడడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. భూగర్భ జలాలకు నష్టం జరుగుతుందని, మానవులకు, జంతువులకు, పక్షులకు కూడా చాలా ప్రమాదమని, ప్రాణహాని కలగజేస్తాయని తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శావల్యపురం ఎస్ఐ లేళ్ల లోకేశ్వరరావు తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా శావల్యపురం మండలం పోలీస్ స్టేషన్లో కలమర్లపూడి గ్రామ సమీపంలో ఉన్న సంసిద్ స్కూల్ స్టూడెంట్స్ సారథ్యంలో ఎస్ఐ లేళ్ల లోకేశ్వరరావు, పోలీస్ సిబ్బంది మొక్కలు నాటారు.
ఈరోజు శావేలిపురం మండలం కనమర్లిపూడి గ్రామంలో ఉన్నటువంటి శంషిద్ది స్కూల్ వారి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి స్కూల్ ప్రిన్సిపల్ గారు, ఉపాధ్యాయులు అట్లాగే చిల్డ్రన్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటేటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది అన్నమాట. థ్యాంక్ యూ. తిరుమల లడ్డు కల్తీపై క్షమించమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సందర్భంగా దీక్షకు మద్దతుగా వినుకొండ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు పట్నంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నందు గురువారం దీక్ష చేపట్టారు. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తమ మనసు కలత చెందిందని, అందుకే దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈ దీక్ష 7 రోజుల పాటు కొనసాగుతుందని వినుకొండ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయలు తెలిపారు. శ్రీవారి దర్శించిన తర్వాత ప్రాయశ్చిత్త దీక్షను విరమించుకున్నట్లు తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ 2024లో భాగంగా ఈ రోజు వినుకొండ పట్టణంలో స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అన్న నినాదంతో సైబర్ స్వచ్ఛత, డిజిటల్ స్వచ్ఛత కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ ద్వారా నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులు డిజిటల్ పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని, ఫ్రాడ్ అప్లికేషన్స్ జోలికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని, సెల్ వినియోగాన్ని వీలైనంతగా తగ్గించాలని పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ కార్యక్రమంలో భాగంగా సూచించారు. తిరుమల లడ్డు కల్తీ చేసి పాదయాత్ర చేస్తే దేవుడు క్షమిస్తాడా అని పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జగన్ ను ప్రశ్నించారు. కల్తీ నెయ్యికి సహకరించిన జగన్ తక్షణమే భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దోచుకున్న డబ్బంతా తిరిగి హుండీలో వేయాలని సూచించారు. వైసీపీ హయాంలో టీటీడీలో మంత్రులు, ఎమ్మెల్యేలు దర్శనం టికెట్లు, కళ్యాణం టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై విచారణకు సీట్ ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంలో పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ఎవరైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే భార్యాభర్తలు వెళ్తారు. ఇది మన సాంప్రదాయం. ఏ రోజైనా నీ భార్యతోటి వెళ్ళావా అడుగుతున్నా. ఎందుకు వెళ్ళలేదు? ఒక పుణ్యక్షేత్రాన్ని వెళ్తే దంపతులు వెళ్ళాలంటారు. ఏదైనా పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పిస్తే దంపతులు చేతుల మీదుగా ఇవ్వాలంటారు. మరి సంప్రదాయాన్ని ఎందుకు మంటగలిపారు? ఎందుకు నీ భార్యని పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు ఎందుకు తీసుకెళ్ళలేదు? సంప్రదాయాలు అంటే గౌరవం లేదు నీకు. ఏ రోజైనా అదే తిరుపతి దేవస్థానానికి, వెంకటేశ్వర దర్శనానికి నీ భార్యను తీసుకొని వెళ్ళి దర్శనం చేసే దమ్ముందా నీకు? సాంప్రదాయాలు ఎందుకు గౌరవించలేదు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. లడ్డుపై కంప్లైంట్స్ ఇచ్చారు గతంలో. స్వయాన ముఖ్యమంత్రికి భక్తులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే లడ్లు బాగా లేవు, తొందరగా పాడైపోతున్నాయి, వాసన వస్తున్నాయని చెప్పేసి అనేక మంది భక్తులు కంప్లైంట్ ఇస్తే ఎందుకు పట్టించుకోలేదు? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. ఇప్పటికైనా భక్తుల మనోభావాలు గౌరవించండి, చేసిన తప్పులు సరిదిద్దుకోండి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సిట్టుకు విజయవంతంగా పనిచేస్తుంది. సర్వశ్రేష్ఠి ఐజీ త్రిపాఠి గారి ఆధ్వర్యంలో ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరూ జైలుకు పోక తప్పదు. ఇంతటితో వెళ్ళని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళనిలో కలుసుకుందాం. నమస్కారం.